పేదలకు దసరా కానుకగా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లలో సౌకర్యాలు కల్పించి అర్హులైన వారికి త్వరలోనే అందించనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖతో పొంగులేటి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల తీరుపై ఆరా తీశారు. ధరణి దరఖాస్తుల పరిష్కారం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎల్ఆర్ఎస్, విద్య, వైద్య ఆరోగ్య శాఖల పనితీరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే తదితర అంశాలపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అంశాల వారీగా సమీక్షించిన మంత్రి అధికారులను దిశానిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను విజయదశమి కానుకగా పేదలకు అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు. జిల్లా సమీక్షా సమావేశానికి విచ్చేసిన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ వేవ్ నరేందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారికి, అర్బన్ ఎమ్మెల్యే గారికి, డిసిఎంఎస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారాలు. 1288 స్క్వేర్ కిలోమీటర్స్ సార్. As of now, sir, projected population 60,89,540, sir. 3 revenue divisions, sir. Nizamabad, Armoor and Bodhan, sir. Total revenue mandals 33 revenue mandals, sir. Revenue villages 453, sir. And Gram Panchayats 545, sir. ULBs 1 municipal corporation, sir. Nizamabad municipal corporation and 3 municipalities. Armoor and population, total population 3,55,081, sir. Assembly concept. Next to Dharani, sir. Out of that, we have disposed of 47,970, sir. It is like 96%, sir. Out of అదే సార్ కింద సార్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు సార్ 33,801 కూడా లాస్ట్ 3-4 months సార్, బికాస్ ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ మంత్ వీఆర్ రిసీవింగ్ 1000 అప్లికేషన్స్ సార్. సో 1800 ఆర్ పెండింగ్ సార్. సో దీస్ ఆర్ లైక్ మండల్ వైజ్ పెండెన్సీస్ సార్. సార్ అంటే అవి డిఫరెంట్ రీజన్స్ దీంట్లో కోర్టులో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అటువంటి కొన్ని చేయలేరు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటారు. కొన్ని ఫార్మాట్ ఫిల్ చేసుకొని పెట్టాలంటే అవి ఏదైనా జెన్యూన్ అంటే క్లియర్ చేయగలుగుతారు. కోర్టులో పెండింగ్ ఉన్నాయి, డిఫరెంట్ రీజన్ క్లియర్ ఇచ్చారు, కోర్టులో అది అప్లై చేసుకోవాలా ఈ రీజన్స్ వల్ల సార్ మనము లాస్ట్ మనకి మార్చి నుంచి సార్ ఈవెన్ రిజెక్షన్ దానికి కూడా ఆర్డర్ అప్లై చేసే అంటే అప్లోడ్ చేసే ప్రొసీజర్ ఇచ్చారు సార్. మేము విత్ కలెక్టర్ సిగ్నేచర్ ఆ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి అది అప్లోడ్ కూడా చేస్తున్నాం సార్ పోర్టల్లో. సో దట్ ఆ రీజన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇన్ కేస్ వాళ్ళు మనకి మండల ఆఫీసర్స్ కి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వచ్చినా కూడా ఆర్డర్ కూడా వాళ్ళకి చూపిస్తున్నాం సార్. అంటే ఏ రీజన్ వాళ్ళు ఆర్డీఓ లెవెల్ పెండెన్సీ సార్. ఆర్మూర్ ఆర్డీఓ 102 సార్, బోధన్ ఆర్డీఓ ఆర్మూర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. స్పెషల్ డ్రైవ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్పెషల్ డ్రైవ్ పాత పెండెన్సీ అన్ని క్లియర్ చేశాం సార్. ఇప్పుడు ఈ 102 అనేటువంటివి కూడా మనకి లాస్ట్ మంత్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి సార్. కంటిన్యూస్ ప్రాసెస్గా కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ మాకు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తున్నాం సార్. ఈ 102 కూడా ఒక 2-3 daysలో క్లియర్ చేసేస్తాం సార్. రిజెక్ట్ అయినాయి ఇంత మంత్రిగా ఎంతో రిజెక్షన్ చేసాం మనం సార్. మేజర్గా మా దగ్గర సాదా బైనామకు మా దగ్గర SRSP బ్యాక్ వాటర్స్ ఉన్నాయి సార్. నందిపేట
ఆ ల్యాండ్ అక్వైర్ అయినటువంటి వాడు కూడా కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సార్. సొంత పరిణామాలు ఎంత పర్సెంటేజ్ ఉంటాయి సార్. మనం రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేసిన దాంట్లో సార్, అండ్ పిఓటి కేసెస్ కూడా సార్, పిఓటి కేసెస్ ఒక 10% వరకు ఉంటాయి సార్. అప్పుడు ఇది క్లియర్ అయిపోతే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రైట్ ప్లీజ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాజేంద్ర కుమార్ సార్, ఆర్డీఓ నిజామాబాద్ సార్. సార్ మా దగ్గర 298 పెండింగ్. Already RDO Arpur and RDO Nizamabad has already said sir about POT removals. There are some removal, some rejections are there. Also sir, RSR variation, these issues are also there sir. For that we are taking it up. Constancy wise pendency sir, out of total 1801 sir, Nizamabad rural sir, this is extended to Nizamabad urban and it is as 7 mandals sir, అక్కడ 577 pendency ఉంది సార్. ఈవెన్ అప్లికేషన్స్ కూడా అక్కడ 15,000 వరకు మనకి రిసీవ్ అయ్యాయి సార్. అండ్ బోధన్ 543 సార్. సార్ ఈ 1800 ఈ మంత్లో క్లియర్ చేస్తాం సార్. ఇంకా ఏమి చేయాలి? లేదు అసైనింగ్ మనం యాక్సెప్టెన్స్ ఇస్తామా? సార్, వెరీ గుడ్. ఈవెన్ పూర్ టు పూర్ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. మనకి రెగ్యులేట్ చేసుకునే సార్. జనరల్ గా సార్ మనకి 2 ways సార్. ఒకటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అగ్రీ చేయకపోయినా రిజెక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఎవరైతే యాన్సిస్టర్ ఉన్నారో సార్ వాళ్ళకి లెస్ ఎక్స్టెంట్ ఉన్నా కూడా అది రిజెక్ట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ పెండింగ్ మ్యూటేషన్ సార్. ఇది ఈవెన్ 1980s 90s డాక్యుమెంట్స్ పెడుతున్నారు సార్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అది వేరే వాళ్ళకి కూడా వీళ్ళు సేల్ చేశారు సార్. బట్ స్టిల్ మీ దగ్గర ట్రైబ్ లెవెల్ ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్ లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్లోనైనా ఎవరు కబ్జాలైనా ఉంటే అది వాటి ఇమీడియట్లీ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే